శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే కఠినంగా శిక్షిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వివేక హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలుపెట్టారని, వినుకొండ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారని తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజే అడ్డుకోవడం సరైన పనేనా అని ప్రశ్నించారు. తప్పులు చేయటం, పక్కవారిపై నెట్టేయడం జగన్ కు అలవాటు అని, వివేక హత్య విషయంలో ఇతరులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేశారని అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో కూటమి నేతలతో సీఎం చంద్రబాబు నిన్న సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు జైల్లో ఉన్నారని తెలిపారు. కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది తానేనని, కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం సాగింది. ఇందులో ఇసుక, శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఇసుక జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామని, దీనిపై మరిన్ని సూచనలు ఉంటే చెప్పాలని అన్నారు. డబ్బులు లేవని పనులు ఆపలేమని, ఇబ్బందులు ఉన్నా ముందుకు వెళ్లాలని అన్నారు. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదామని చెప్పారు. 3 పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు మద్దతిస్తారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తొలి రోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పాటు వరద ప్రభావం పడిన గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రక్షిత త్రాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. నీటి కాలుష్యం లేకుండా చూసుకోవాలని, క్లోరినేషన్పై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సూచించారు. శాసనసభలోని తన కార్యాలయంలో నిర్వహించిన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో వర్షాలు, వరదల ప్రభావంపై ఎమ్మెల్యేలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. వరద ప్రభావం పడిన ప్రాంతాల శాసనసభ సభ్యులు అక్కడి పరిస్థితులను వివరించారు. పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు పూర్తిగా నీట మునిగి ఉన్న పరిస్థితి గురించి ఆరా తీశారు. పెదవాగు ప్రాజెక్టు ప్రభావంతో అక్కడి గ్రామాలు వరద బారిన పడుతున్న విషయం చర్చకు వచ్చింది. వేలేరుపాడుతో పాటు కుక్కనూరు మండలంలోని గ్రామాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని ఎమ్మెల్యేలు వివరించారు. వరద ప్రభావం పడిన గ్రామాల్లో తాగునీటి సరఫరాతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో రహదారులకు ఈ వర్షాల వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లిందో నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే మరమ్మతులు చేయవలసిన రహదారులను గుర్తించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బీమా అమలు చేయాలని, విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం బీమాకు అమలు చేయాలన్నారు. పంటల బీమాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో నిన్న సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం బీమాకు అమలు చేయాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీమా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ప్రీమియం చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగేలా బీమా అమలు కావాలని సూచనలు చేశారని అన్నారు. దిగుబడి, వాతావరణ పరిస్థితులు బట్టి బీమా అమల్లో ఉన్న అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. బీమా అమలు, క్లెయిములు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపారు. వైసీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేయలేదని, తిరిగి ఈ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేసే అవకాశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్ గా అనిపిస్తోందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలిందన్నారు. కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశామని, కేసు సిఐడికి బదిలీ చేసే అంశంపై రేపు లేదా ఎల్లుండి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు నిన్న సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటలకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందని, 3 గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్లా భావిస్తున్నామని అన్నారు. 22A భూముల రికార్డులో ఉన్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని అన్నారు.
కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. ఘటన సమాచారం ఆర్డీఓకు తెలిసింది కానీ కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదని, ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోందని అన్నారు. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలిందన్నారు. ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారని, ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పారని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం కిటికీ బయట అగ్గిపొలలు కనిపించాయని, కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయని, ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయని అన్నారు. కేసు దర్యాప్తునకు 10 బృందాలను ఏర్పాటు చేశామని, కేసు సిఐడికి బదిలీ చేసే అంశంపై రేపు లేదా ఎల్లుండి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అక్కడ అగ్గిపొలాలు కనిపించడం అయితేనేమి, ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి చూశాక, ఇవన్నీ చూశాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది. అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు, లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటు ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు, అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోయింది. నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది, అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి, చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని, సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇది మన దృష్టికి వచ్చింది. ఈ మధ్యనే విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాల్ పెట్టారు, దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఈ విషయంలో పబ్లిక్ మేము చేసేటువంటి అప్పీల్ ఏమిటంటే, దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ, జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ, లేదా 112కి 112 నెంబర్ డైలాగ్ ఉండేది, దానికి చేసినా 112 చేసినా అక్కడికే వస్తుంది. మీరు దానికి కానీ ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పాత వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ, మంచి వాళ్ళు కానీ, చెడ్డవాళ్ళు కానీ, ఎవరైనా అనుకోండి, మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు కానీ, చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు, ఎవరైనా కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలేది లేదు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే ఆద్యులని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. దెబ్బలు, కొట్లాటలతో అల్లకల్లోల వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. అలాంటి నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు. అబద్దాలు ఆడటం వారికి వెన్నతో పెట్టిన విద్యాన్ని తూర్పారబట్టారు. దమ్ముంటే జగన్ రెడ్డి తన బాబాయి వైఎస్ వివేక హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్లు జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు నిజంగానే ప్రజాస్వామ్యం కోరే నాయకులైతే ముందుగా వివేక హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని అన్నారు. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఓ హంతకుడు ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తాము కక్షపూరితంగా వెళ్లాలంటే తమ నాయకుడు కనుసైగ చేస్తే చాలని, తమ కార్యకర్తలే వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కానీ తమ నాయకుడు క్రమశిక్షణ నేర్పించారు కాబట్టి చట్ట ప్రకారం వెళ్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు దిగుతున్నారని, టీడీపీ నేతలు సహనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి తెలియచేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉంటామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని, ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వు రావట్లే మీకు అందరికీ. నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, దెయ్యాలొచ్చి వేదాలు చెప్తున్నట్టుంది. గులివెంద గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు. అసలు దెబ్బలాట్లకి, బూతులకి, కొట్టుకోవడానికి ఆజ్యులే మీరు. దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు. గత 5 సంవత్సరాలుగా మంచోళ్ళు అన్నాళ్ళు మీరు ఎక్కడైనా ఉంచారా? జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవడం లేదు. కానీ గత 5 సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే, మరెందుకు ఆ రోజు అడగలేదు? ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయిని గుండెపోటని చెప్పింది ఎవరు? మీరేగా ఫస్ట్.
బాబాయ్ గుండ్లుపోటు అని చెప్పిన తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి నిండా బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండెపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి అన్నదమ్ములు ఇద్దరు, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎంపీ, ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు. అప్పుడు ఇలా కొట్టారు, ఇలా చంపారు, ఇలా లాగారు అని పూర్తిగా ఖండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండెపోటని చెప్పినటువంటి దొంగ నాటకాలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డి స్థానిక వైకాపా నేతలపైనే అనుమానం ఉందన్నారు. ఈ కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆర్డీఓ, తహసీల్దార్ ఉద్యోగుల ఫోన్లు సీజ్ చేశామని, అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటన పెద్దిరెడ్డి అవినీతి కప్పిపుచ్చేందుకే జరిగి ఉండవచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పెద్దిరెడ్డి 1000 కోట్ల అవినీతి వెలుగులోకి వచ్చాకే ఘటన జరిగిందన్నారు. మొన్నటి వరకు సబ్ కలెక్టరేట్ ఆయన నియంత్రణలోనే ఉందని, నిబంధనలకు విరుద్ధంగా భారీగా ల్యాండ్ కన్వర్షన్ జరిగిందని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించగానే ఘటన చోటు చేసుకుందని అన్నారు. గత ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని మంత్రి అనగాని హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. 4 ప్యానెల్ స్పీకర్లను పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. 2 బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుందని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లు వీటిలో ఉంటాయన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిన్న బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరపున సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశం అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. 4 ప్యానెల్ స్పీకర్లను పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. 2 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లు ఉంటాయని అన్నారు. వీటితో పాటు ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు ప్రవేశపెడుతుందని చెప్పారు. వచ్చే సమావేశాల్లోపు కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తామని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు 80% పూర్తయ్యాయని చెప్పారు. 9 నెలల్లో అవి అందుబాటులోకి వస్తాయని స్పీకర్ తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తూ కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా ఇంకా తనే సీఎం అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను జనసేన పార్టీ 100% సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించడం ముఖ్యమని కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిన్న జరిగింది. జిల్లా కలెక్టర్ సృజన, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల డిఎం జి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ కిరణ్మయ్, హౌసింగ్ పీడీ రజనీకుమారి తదితరులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి ఆర్జీలు స్వీకరించారు. మొత్తం 90 ఆర్జీలు అందగా వీటిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి 21, రెవెన్యూ 18, పంచాయతీరాజ్ 11, పోలీసు 5, సాంఘిక సంక్షేమం 5, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 4, డిఆర్డీఏ 3, పౌర సరఫరాలు 3, విద్య 2, సహకారం 2, ఏపీసీపీడీసీఎల్ 2, వ్యవసాయం 2 ఆర్జీలు రాగా ఉపాధి కల్పన, ఇరిగేషన్, ఐసీడీఎస్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, పరిశ్రమలు, లేబర్ డిపార్ట్మెంట్, మైన్స్ అండ్ జియాలజీ, అగ్రి ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆరోగ్యం, క్రీడలు, రహదారులు, భవనాల శాఖలకు సంబంధించి ఒక్కో ఆర్జీ వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కారం చూపాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం పూర్తయితే భారతదేశంలోని 6 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు కేంద్రం భారీగా నిధులు విడుదల చేయాలని కోరారు. లోక్సభలో రూరల్ 377 కింద పోలవరం ప్రాజెక్టు అంశంపై నిన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో ఎంత జాప్యం చేసిందో వివరించారు. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సివిల్ పనులు 3.84%, భూసేకరణ పనులు 3.89% చేసినట్లు తెలిపారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సివిల్ పనులు 71.93%, భూసేకరణ పునరావాసం 18.66% పూర్తి చేసినట్లు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడి తప్పిన పోలవరం నిర్మాణ పనులు గాడిలో పెట్టేందుకు ప్రతి సోమవారాన్ని పోలవరం డేగా ప్రకటించినట్లు చెప్పారు. లక్షలాది మంది రైతులకు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. National project that will benefit 6 states in India. This project witnessed remarkable progress under the leadership of Chandrababu Naidu. By 2019, an impressive 71.93% of civil works and 18.66% of land acquisition and resettlement has been completed. However, from 2019 until May 2024, during the tenure of previous government in Andhra Pradesh, only 3.84% of civil works and 3.89% of land acquisition tasks were accomplished. Now, with a mission of model approach, the current Andhra Pradesh government has taken a decisive step to get Polavaram project back to track. The Chief Minister has declared every Monday a Polavaram day. This approach promises accelerated progress and timely completion. Thus, we earnestly urge upon the central government to release the sufficient funds for the development of critical projects and also the misuses done in the project. Also, inquiry the misuses done in the previous government during the project. The Polavaram project is more than a just infrastructure. It is a lifeline that will fulfill the growth and future of Andhra Pradesh. Thank you, madam. వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయని, లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. చితికిపోయిన రైతుల మీద పిడుగుపడినట్లు అయిందన్నారు. కూటమి సర్కార్ రైతులను ఆదుకోకపోతే రైతు అనేవాడు మిగలడని షర్మిల అన్నారు. రైతుల గురించి, వారి పరిస్థితుల గురించి ఆలోచించి ఆదుకోవాలన్నారు. ఏపీ రైతులకు కూడా రుణమాఫీ చేసేలా కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. హత్య రాజకీయాలు చేసిన జగన్ వారి కార్యకర్తలను చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తారా అని ప్రశ్నించారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లు జగన్ నిర్లక్ష్యంతో రైతులు చితికిపోయారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన జల యజ్ఞాన్ని జగన్ విస్మరించారని అన్నారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేక గేట్లు ఊడి నదుల్లో తేలడం చూశామన్నారు. రైతులను వరదలు ఏపీలో ఘోరంగా ముంచేశాయని తెలిపారు. వర్షాలు, వరదలు పిడుగుల్లా పడ్డాయని, కూటమి సర్కార్ రైతులను ఆదుకోకపోతే రైతు అనేవాడు మిగలడని షర్మిల అన్నారు. బీజేపీతో జతకట్టిన సీఎం చంద్రబాబు దీనిని మామూలు వర్షంగా చూడకుండా రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలని పేర్కొన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇస్తే రేవంత్ నిలబెట్టారని పేర్కొన్నారు. ఏపీలో అప్పులేని రైతు లేడని, ఒక్కొక్క రైతుకు సగటున 2.5 లక్షల అప్పుందని అన్నారు. ఏపీ ఎంపీలు అందరూ బీజేపీకే మద్దతు తెలిపారని తెలిపారు. కానీ 10 ఏళ్లలో ఒక్క మేలు కూడా ఏపీకి బీజేపీ చేయలేదని షర్మిల అన్నారు. ఏపీ రైతులకు కూడా రుణమాఫీ చేసేలా కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేయాలన్నారు. విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది. కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి. మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీల్ను ఆదుకుంటుందా? మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీలు. దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే, భూములు ఇచ్చామని వైసీపీ అంటే
ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు 5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, వైజాగ్ జోను రైల్వే జోన్ కథ ఏమిటి? ఎప్పుడు చేస్తారు? ఎంత ఇస్తారు? మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు